వాళ్ళను వీళ్ళను హీరోలు స్టార్లు అని నెత్తిన పెట్టుకుంటుంటారు కానీ లెక్కకైతే నియతగా పనిచేసే సర్కార్ ఆఫీసర్లే పబ్లిక్ పాలిట నిజమైన హీరోలు. ఇవాళ రేపు నియతగల సర్కార్ ఆఫీసర్లు ఎక్కడున్నారమ్మా అని రాగాలు తీశారు ఉన్నారు. లంచాల కోసం బళ్ళకింత చేతులు పెట్టేటోళ్ళే కాదు, పబ్లిక్ కోసం మనసు పెట్టి పనిచేసే మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇగో అసొంటి ఆఫీసర్ ముచ్చటగిది చూడురి. సార్ నువ్వు పబ్లిక్ ఎట్లా గుండెలలో పెట్టుకుర్రు. వారేవా చూస్తున్నారులా, మంచిగా పనిచేసే ఆఫీసర్లకు పబ్లిక్ దగ్గర నుంచి దొరికే సత్కారం అట్లుంటది. మరి సార్ వచ్చిండని బాడ పొడుగుత పూలు చల్లిర్రు, డప్పు సప్పులతోని ఊళ్ళో దొరికిపోయిర్రు, ఆఖరికి కాలు గినగా అడిగిర్రు. సార్ ఎవరో అందరికి తెలిసే ఉంటది, మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి సారు. వీళ్ళంతా ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరి పంచాయతీ దైగూడలుండే కోలాం గిరిజనులు. ఇక కలెక్టర్ సార్ పుణ్యాన దైగూడల 17 మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయట. తొలుత ఇండ్లు కట్టనికి జాగ లేదన్నారట గాని కలెక్టర్ సారే జాగను కేటాయించి మరి ఇండ్లు కట్టించే ఈగురని చేసిండు. అంతేకాదు ఊళ్ళో అన్ని తీర్ల సవలతులు చేపిస్తాని మాటిచ్చిండట. తాగే నీళ్లకు ఓ బోరింగ్ కూడా వేయించుడు. ఈ కులాం గిరిజనులకు ఏ తిప్పలున్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటాని మాటిచ్చిండట. అందుకే ఆ అడవి బిడ్డలు సారును ఈ తీరుగా గుండెలా పెట్టుకుర్రు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్నొద్దులు కులాం గూడెవని పిలుచుకున్న ఈ గూడానికి కలెక్టర్ సార్ పేరు మీద రాజర్షి సార్ గూడెవని పేరు పెట్టుకుర్రు. ఇక పబ్లిక్ చూపించిన ప్రేమకు సారు కూడా మస్తు మురిసిపోయాడు. ఆ సంబురంలో పేదోళ్ళకి ఇంకో 10 ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాటిచ్చిండట. అక్క చెల్లెళ్లకు కుట్టు మిషన్ ట్రైనింగ్, గిరిజనులకు మేకలు, పాడి పశువులు, చదువుకున్న పొలగాన్లకు కొలువులు పెట్టిస్తానని మాటిచ్చిండట. ఇట్లా పబ్లిక్ మనసెరిగి పనిచేస్తుండు కాబట్టే కలెక్టర్ సార్ మీద గీ తీరుగా గౌరవం చూపిస్తున్నారు పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటంటే కల్లా కపటం తెలవని అడవి బిడ్డలకు ఎవరైనా నచ్చితే మాత్రం వాళ్ళు మనసులోనే గురి కట్టుకుంటారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అన్నిటికి మించి ఓ ఊరుకు కలెక్టర్ సార్ పేరు పెట్టుకున్నారంటే మస్తు గొప్ప ముచ్చటనే. ఈ సార్ లెక్కనే అందరు కలెక్టర్లు పబ్లిక్ మనసులను గెలుచుకునేటట్టు పనిచేస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా.